బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఈ దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. 2023 గతంలోనూ కూడా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. గత ఎన్నికల్లో 25,000 పైచిలకు ఓట్లు సాధించారు దీపక్ రెడ్డి. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, కీర్తిరెడ్డి బరిలోకి వచ్చారు, లంకాల దీపక్ రెడ్డి అవుట్ అయిపోయారు. సో ఏంటి మళ్ళీ సడన్ గా ఈ చేంజ్? మౌనిష, బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందాక 8 మంది ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసింది దేశవ్యాప్తంగా. అందులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. అయితే ఏదైతే నిన్నటి వరకు ప్రచారం జరిగిన కీర్తిరెడ్డి అవుట్, కీర్తిరెడ్డికి సీటు ఖరారు అవుతుందనే ప్రచారం జరిగింది. అయితే నేడు బీజేపీ అధిష్టానం కూడా ఏదైతే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడైన లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు ఆయన 27,000 ఓట్లు సాధించారు. 3వ స్థానానికి వచ్చారు. ఓవరాల్ గా బీజేపీ అధిష్టానము రకరకాల పేర్లు పరిశీలించింది. అందులో మాజీ మంత్రి కుమారుడైన మహేష్ గౌడ్ పేరు కూడా, నిన్న విక్రమ్ గౌడ్ పేరు కూడా పరిశీలించడం జరిగింది. ఓవరాల్ గా జయసుధ, తర్వాత లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరప్రేణి పద్మ, దాదాపు 4-5 పేర్లు ప్రచారం జరిగింది. చివరికి బీజేపీ అధిష్టానం అయితే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. మోనిషా, సో అసలు దీపక్ రెడ్డిని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటే, మనం నిన్న కొన్ని స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాం. కీర్తిరెడ్డి బరిలో ఉంటే అక్కడ మాగంటి భార్య ఎవరైతే నిలబడుతున్నారో బీఆర్ఎస్ నుంచి, ఆవిడకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది మహిళ కాబట్టి. సో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది ప్రజల్లో అని చెప్పి కొన్ని స్ట్రాటజీస్ చెప్పుకున్నాం. సో ఏంటి అసలు ఇప్పుడు ప్రెసెంట్ దీపక్ రెడ్డితో ముందుకెళ్ళడానికి బీజేపీ స్ట్రాటజీస్ ఏంటి? ఎస్ మౌనిష, లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశాడు. దాదాపు 27,000 ఓట్ల పైకిలకు సాధించాడు. అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు, తిరుగుతున్నారు. బీజేపీ కార్యక్రమాలు పిన్ టు పిన్ ఆయన అమలు చేస్తున్నారు. ఏదైతే బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ కి, గ్రామీణ ఏదైతే పట్టణ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జూటూరు కీర్తిరెడ్డి కూడా టికెట్ ఆశించింది. ఆమె మహిళ, బీఆర్ఎస్ కూడా మహిళకి ఇవ్వడంతో మహిళా ఈక్వేషన్ కోణంలో బీజేపీ అధిష్టానం ఆలోచన చేసింది. ఆమె పేరు దాదాపు ఖరారైందంటూ నిన్న రాత్రి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ వీరపనేని పద్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అంతకు ముందు ఏదైతే సినీ నటి జయసుధ ఉందో, జయసుధ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. అయితే జయసుధను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలవడంతో ఈ ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా బీజేపీ నిన్నటి వరకు మరో ఈక్వేషన్ కూడా తీసుకొచ్చింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. విక్రమ్ గౌడ్ గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ సీట్ ఇవ్వలేదంటూ ఆయన బీజేపీకి రాజీనామా చేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. అతని పేరు కూడా నిన్నటి వరకు తెరపైకి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది, కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. కాబట్టి బీజేపీ కూడా బీసీ అభ్యర్థికే సీటు ఖరారు చేస్తుందంటూ ప్రచారం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులను మనం పరిశీలించినప్పుడు మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెప్తే యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అయితే లంకల దీపక్ రెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. ఇందులో మనం పరిశీలిస్తే కాంగ్రెస్ బీసీ అభ్యర్థి వైపు మొగ్గు చూపింది, బీసీ అభ్యర్థికే సీట్ ఖరారు చేసింది. మౌనిషా, సో ఇప్పుడు దీపక్ రెడ్డి ఒక అధికారం రాకపోయినా కూడా, లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన ఓటమి చూసినా కూడా నియోజకవర్గ ప్రజలందరితో కూడా చాలా సన్నిహితంగా వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆయన ఈ ఎలక్షన్ కి సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయకపోయినా కూడా చాలా ముందు నుంచే ఆయన ప్రజలు తిరుగుతున్నారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆయన స్ట్రాటజీ? ఈసారి గెలవాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఆయనలో అని చెప్తూ ఉన్నారు, మనం చూస్తూ కూడా ఉన్నాము. ఎస్ మౌనిష, ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడుతుందని చెప్పి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. కాంగ్రెస్ మాగంటి సునీతను బరిలోకి దించింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలవడం జరిగింది. ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచారు, 2018, 2023 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది, బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. ఎందుకంటే
నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం తరఫున పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఆయన ఓడిపోయినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అటు అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ వ్యవహారంకి వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన లంగల దీపక్ రెడ్డి అదే నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ అధిష్టానానికి బీజేపీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. లంకల దీపక్ రెడ్డి కూడా బలమైన నేత. ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు బలమైన నేతలు. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాచుకొని ఉండేవాళ్ళు. ఈ నియోజకవర్గంలో జరిగే ఈ ఉప ఎన్నిక హైటెన్షన్ పోరు తలపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఎవరని అంచనా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా తన అభ్యర్థిని నిలబెడతారు అని చెప్పి మొన్నటి వరకు ప్రచారం జరిగింది. నిన్న మనం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేసినప్పుడు మేము కాంగ్రెస్ తో కలిసి ఉన్నాము అనేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి మేము 2-3 రోజుల్లో అభ్యర్థిని నిర్ణయించే అవకాశాలు ఉన్నాయంటూ అసదుద్దీన్ ఓవైసీ మరో వ్యాఖ్య చేశారు. ఓవరాల్ గా చూసినప్పుడు ఎంఐఎం గాని ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గంపకొత్తగా మైనారిటీ ఓటు చీలే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు దెబ్బతీయడానికి ఎంఐఎం గాని అభ్యర్థిని ఖరారు చేస్తే ఈ ఉప ఎన్నిక హైటెన్షన్ పోరు తలపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ విజయావకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, గత ఎన్నికల్లో 25,000 పైచిలకు ఓట్లు సాధించిన దీపక్ రెడ్డి ఓటమి చవి చూశారు. బట్ ఈసారి మాత్రం ఆయన గెలుపు దిశగా దూసుకుపోవాలని చెప్పి ఆయన కార్యాచరణ కానీ యాక్షన్ ప్లాన్ కానీ సిద్ధం చేసుకుని గత నుంచే ఆయన నియోజకవర్గంలో అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.